సాహిత్యం నృత్యం కళల విపంచి సమరం రాగం తానం ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం అభ్యుదయ కవితా కేతనం దాశరథి కృష్ణమాచార్య గారి గురించి తెలుసుకుందాం. దాశరథి కృష్ణమాచార్య అగ్నిధార, రుద్రవీణ, మహాంధ్రోదయం, పునర్నవం, కవితా పుష్పకం, తిమిరంతో సమరం వంటి కావ్యాలను సృజించారు. స్వీయ కవిత్వమా అన్నంత తేట తెలుగుతనంతో గాలిబ్ గీతాలను అనువదించారు. నాటకాలు రాశారు. బ్రహ్మాండమైన పాటలు రచించారు. సభలు, సమావేశాలు, సంచలన సాహిత్య కార్యక్రమాలు నిర్వహించారు. నిజాం పాలనలో తెలంగాణ ప్రజలు వర్ణనాతీత బాధలు పడుతున్నప్పుడు దాశరథి ధ్వజమెత్తారు. కవితా చైతన్య సంఘాన్ని పూరించి ప్రజలకు కర్తవ్యాన్ని ప్రబోధించారు. ఆధునిక తెలుగు సాహితీ చరిత్రలో అభ్యుదయ సాహిత్యం యొక్క యుగ విలాసం అని, అది ఒక ప్రజా కవితా విజృంభణల కోలాహలం. ప్రాపంచిక పరిణామాలు, దృక్పథాలు ఆనాడు నవ్య ఆలోచనలకు దారితీశాయి. ప్రజల సమస్యలు, వారి కన్నీళ్లు, బతుకు తెరువుల వ్యథలు కవితా వస్తువులయ్యాయి. శ్రీశ్రీ, ఆరుద్ర, కాళోజీ వంటి వారు శ్రామిక కర్షక పీడిత వర్గాల తరపున కలమెత్తారు. ఆ ఉన్నత కవి శ్రేణిలో నిలిచి వెలిగిన వీరుడు అమరకవి దాశరథి కృష్ణమాచార్య జయంతి నేడు. దాశరథి 1925 జూలై 22న ఒకనాటి ఖమ్మం జిల్లా చినగూడూరు గ్రామంలో వెంకటమ్మ, వెంకటాచార్యులకు జన్మించారు. ఖమ్మంలోనే ఉన్నత విద్యాభ్యాసం పూర్తి చేశారు. ఉస్మానియా విశ్వవిద్యాలయ పట్టభద్రులయ్యారు. ఆంధ్ర మహాసభలో తనదైన పాత్ర వహించారు. హైదరాబాద్ సంస్థాన స్వాతంత్ర పోరాటంలో కీలక పాత్రధారులయ్యారు. కారాగారాల్లో నానా బాధలు పడ్డారు. కానీ ఎప్పుడు, ఎక్కడ, ఏ విధంగా ఉన్నా కవిత్వ రచనలోనే ఆయన తన్మయత్వం చెందేవారు. కవుల్లో రవీంద్రుణ్ణి, నాయకుల్లో గాంధీని దాశరథి ఎక్కువగా గౌరవించేవారు. నిజాంకు వ్యతిరేకంగా తెలంగాణ పోరాటం, బ్రిటిష్ వారి నుంచి స్వాతంత్ర్యం కోసం జరుగుతున్న మహోద్యమం రెండూ విజయవంతం కావాలని కోరుకునేవారు. అభ్యుదయ కవిగానో విప్లవ కవినో అయినంత మాత్రాన ఆ మార్గంలోనే ఉండిపోనక్కర్లేదు. ప్రణయం, ప్రేమ, ప్రకృతి సంబంధ వస్తువులపైన కవిత్వాలు రాయాలనేది దాశరథి విశ్వాసం. దేని మీద రాసినా అంతరంగంగా సమాజ శ్రేయోగుణాలను గుదిగుచ్చడం ఆయన నైజం. శ్రామికులపై దాశరథి ఎన్నో కవితలు రాశారు. పూట పూటకు బుక్కెడు కూటి కొరకు పాటుపడు పేదవాని ఆరాటమందు, రాజభవనాలు మన్మథ రమ్యమూర్తి, చారు శృంగార కథలు కంగారు పడును అంటూ బీదలు పడే పాటలను వివరించారు. లోకపు చీకటి చీరెకు ఆకాశం రైక మీది చిక్కని చుక్కల పువ్వులు తలుకు పెట్టగలిగేనా, జరీ అంచు మెరిసెనా, పేదరికం పోతుందా అని ఇలా ధ్వని రూపంలో ప్రశ్నించారు. తెలంగాణ రైతుదే అని నిక్కచ్చిగా ప్రకటించిన దాశరథి నిజాం సంపదకు రైతులే కారణమని స్పష్టం చేశారు. ఈ కవితలో రైతు శ్రమనంతా 2-3 వాక్యాల్లో చెప్పేశారు. నిజాంపై అగ్నిధారలు కురిపించారు. రజాకార్ల చెవులు విచ్చుకునేలా రుద్రవీణ మోగించారు. విషము గుప్పించినాడు, నొప్పించినాడు మా నిజాం రాజు, జన్మ జన్మాల బూజు అంటూ ఆ బూజును వదిలించుకోవడానికి ప్రజలను సమరసన్నద్ధులను చేశారు. అనాదిగా సాగుతోంది అనంత సంగ్రామం, అనాథుడికి ఆగర్భ శ్రీనాథుడికి మధ్య అంటారు దాశరథి. ఆగర్భ ధనవంతుడు అనే మాటకు బదులుగా ఆగర్భ శ్రీనాథుడు అనడం ఒక కొత్త ప్రయోగం. 3 జాతక కథల ఆధారంగా మహాబోధి పద్యకావ్యాన్ని కృష్ణమాచార్యులు రచించారు. ఆయన కవితా చమత్కారానికి ఒక ఖండికలో ఈ ఉదాహరణ చూద్దాం. పిల్లి కూత సింగీతం పేరిట వినిపించకు, పిచ్చి గీత నవకలగా వీధులలో చాటకు, బూతురాసి నవ కవితని నటించకు, గంతులేసి నవనాట్యమని ఇంతేనని ప్రవచించకు అంటారు దాశరథి. చలనచిత్రాల పాటల కవిగాను దాశరథి తన ప్రత్యేకతను నిలబెట్టుకున్నారు. మర్చిపోలేని పాటలతో
తెలుగువారిని పులకింపచేశారు. మనసు పాటలకు ఆత్రేయ ఎంత ప్రసిద్ధులో వీణ పాటలకు దాశరథి అంతే ప్రసిద్ధులు. డాక్టర్ చక్రవర్తి చిత్రంలోని నీవు లేక వీణ పలుకలేనన్నది, నీవు రాక రాధ నిలువలేనన్నది అనే పాట అద్భుత భావావిష్కరణ చేసింది. భక్తి, విరహం, ప్రణయం, కొంటెతనం లాంటివెన్నో దాశరథి పాటల్లో వెలుగులు గుమ్మరిస్తాయి. వెన్నపూస కమ్మదనపు తెలుగు పదాల అందచందాలు ఇట్టే కట్టిపడేస్తాయి. కుటుంబ సంబంధాలు సుమగంధాలై ఆయన పాటల్లో పరిమళిస్తాయి. ఆ దేవుడు ఎలా ఉంటాడని ఎవరైనా అడిగితే మా అన్నలా ఉంటాడని అంటాను నేను అంటారు ఒకచోట. ఇంతకు మించిన అన్న పాట ఇంకేమి ఉంటుంది? అందుకే ఇలా రాసిన దాశరథికి పూజలు సేయ పూలు తెచ్చాను అని అనాలనిపిస్తుంది. ఇలాంటి మేటి కవి 1987 నవంబర్ 5న కీర్తిశేషులయ్యారు. ప్రజాకవిగా దాశరథి ప్రజా ఉద్యమాల సమరభేరిని మోగించారు. సామాన్య జనపక్షాన నిలబడి వివిధ కోణాలలో కవితా సృజనలు చేసి చిరకీర్తిని పొందారు. దాశరథి స్మారకంగా ప్రభుత్వాలు ఎన్ని కార్యక్రమాలు చేసినా అన్నింటికీ ప్రజాభినందనలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. ఈరోజు మనం దాశరథి కృష్ణమాచార్య జయంతి సందర్భంగా ఆయన కవితా కేతనం గురించి కొన్ని వివరాలు తెలుసుకున్నాం కదండి. మరిన్ని అంశాలతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం రాగం స్థానం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.